50 రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భూమిని మానిటైజ్ చేస్తే తిరిగి ఆ డబ్బులు కడతాం. మనం కన్స్ట్రక్షన్ చేసే సమయంలోనే ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా. అది కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే పరిస్థితికి వస్తుంది. రెండోది ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే కేంద్రంగా అమరావతి ఉంటుంది. నాకు అమరావతి అంటే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అమరావతిని మనం అభివృద్ధి చేస్తా ఉంటే 2019 తెలుగు జాతి మళ్ళీ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయంటే అన్ని ఛాలెంజెస్ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ దురదృష్టం వెంటాడింది. రాజధాని పైన చీకట్లు. ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాటగా దిశ వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. కడాన 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన. అంతా గందరగోళం. మామూలుగా మీరు ఒకసారి చూస్తే భూములు ఇచ్చిన రైతులపైన ఉక్కుపాదం, కేసులు, వేధింపులతో ఆగిన గుండెలు, చరిత్రలు నిలిచిపోయేలా 1631 రోజుల పాటు రైతుల పోరాటం, అన్ని వర్గాల మద్దతు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి పేరుతో పోరుబాట, పాదయాత్రలో రైతులు, మహిళలపై దాక్షికం, అడుగడుగున అడ్డంకులు, అడ్డుగోలుగా కేసులు, కాళ్లతో తన్నారు, జుట్టుపట్టుకొని ఇచ్చారు, కీచక పర్వాన్ని చేశారు. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి వేస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి, అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్కి పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష, అరాచకాలకు ఎంత పరాకాష్ట అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం. అప్పట్లోనే మీరు చూస్తే జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ రోజే రాశారు. ఆ భారీ మూల్యమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మనం చెప్పడం కాదు దేశ. ఇంకో పక్క ఎకనామిక్ టైమ్స్ భారీ తిరోగమనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 80 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్, హేతుబద్ధత లేదు 3 రాజధానులకి. ది హిందుస్థాన్ టైమ్స్ స్వార్థ రాజకీయ కారణాలు భవిష్యత్తుకు నాశనం చేస్తాయని చెప్పారు.